అందరికీ జై భీమ్. నా పేరు పల్లెటి రమేష్ కుమార్. ఇప్పుడు వర్గీకరణ విషయం, ఈ మధ్య వర్గీకరణ విషయం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వర్గీకరణ విషయం అనేది తెలుగు రాష్ట్రాల్లో బాగా హాట్ టాపిక్ అయింది. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క వర్గీకరణ మాదిగల ఎంఆర్పిఎస్ మాదిగల వర్గీకరణ అనేది కేవలం మాదిగల విజయం కాదు. ఇది పూర్తిగా దీన్ని ఏర్పాటు చేసింది మారోజు వీరన్న గారు. ఈ రోజు ఎంఆర్పిఎస్ ఏర్పడిందన్నా కూడా, లంబాడి హక్కుల పోరాట సమితి ఏర్పడిందన్నా కూడా, ప్రతి కులాలకు ఆ కుల సంఘాలు ఏర్పడ్డాయన్నా కూడా దీని యొక్క ఆలోచన వెనక ఉన్నది ఎవరంటే మారోజు వీరన్న మెదళ్ళ నుంచి ఏర్పడినటువంటి ఆలోచన ఇదంతా. మారోజు వీరన్న గారు ఆ యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సిద్ధాంతాలను పూర్తిగా ఏర్పాటు చేసుకున్నాడు. మారోజు వీరన్న తెలంగాణ కావాలని అని చెప్పేసి పోరాటం చేసి 1997లో తెలంగాణ మహాసభ అని చెప్పేసి సూర్యాపేట డిక్లరేషన్ ఏర్పాటు చేసిండు. 97లో సూర్యాపేటలో అతిపెద్ద బహిరంగ సర్వే ఏర్పాటు చేసిండు. అంత ముందుకే ఈ యొక్క మారోజు వీరన్న ఒక కొన్ని ఆశయాలతోటి, ఎందుకంటే ఏ కులానికి ఆ కులం వాటా కావాలి, ఏ కుల వ్యక్తి ఆ కుల వాటా కావాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కుల సంఘాలు ఇవన్నీ ఎవరికి వాళ్ళు పెట్టినాయి కాదు. ఈ రోజు మందకృష్ణ మాదిగా పెట్టింది కాదు. ఈ రోజు టీఎంఆర్పిఎస్ అని, టీఎస్ఎంఆర్పిఎస్ అని, ఉత్త ఎంఆర్పిఎస్ అని, ఎల్హెచ్పిఎస్ అని, వైహెచ్పిఎస్ అని, గొల్లగురుమ, డోల్ దెబ్బ అని, ఏ కులానికి ఆ కులాలు వెనుకబడిన కులాలు ఉంటాయి. ఆ కులాలకు కుల సంఘాలు ఏర్పాటు కావడానికి ఈ యొక్క నాయకులు ఏర్పాటు చేసినటువంటి కుల సంఘాలు కావు. వీటి వెనుక ఉన్నది పూర్తిగా మారోజు వీరన్న ఆశయాల నుంచి వచ్చినటువంటి సంఘాలే ఈ కుల సంఘాలు. ఆయన ఏమన్నాడంటే, ఆయన ఆలోచన విధానం ఏంటంటే, ఏ కులానికి ఆ కుల చైతన్యం కావాలి, ఏ కులంలో ఆ యొక్క కుల చైతన్యము జరిగితే ఆ కులం అభివృద్ధి చెందుద్ది అన్న ఉద్దేశంతో ఎవరికి ఎంత వాటానో, ఈరోజు బీసీల వాటా అంటారు, మనమెంతనో మనకంత వాటా అని చెప్పేసి అంటారు. ఇదంతా ఈ యొక్క నినాదాలు వచ్చింది కూడా పూర్తిగా మారోజు వీరన్న ఇయ్యాలి. ఎంఆర్పిఎస్ వర్గీకరణ జరిగిందంటే ఏదో ఈ పల్లెటి రమేష్ కుమార్ ఉద్యమం చేస్తేనో, లేకపోతే ఆ మందకృష్ణ మాదిగ ఉద్యమం చేస్తేనో, ఇంకే టీఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తానో, లేకపోతే టీఆర్ఎస్ ఎంఆర్పిఎస్ ఉద్యమం చేస్తానో, ఇది కానీ వీళ్ళకి సంబంధమే లేదు. పూర్తిగా దీనికి ఆద్యుడు, దీనికి గురువు ఎవరంటే, అన్ని కుల సంఘాలకు గురువు ఎవరంటే మారోజు వీరన్న. ఇలా వర్గీకరణ జరిగిందంటే అది మారోజు వీరన్న పుణ్యం. ఇలా వర్గీకరణ జరుగుతుంది అంటే, దీంట్లో వర్గీకరణ అంటే మాదిగలకు అన్యాయం జరిగింది, మాళ్ళకు అన్యాయం జరిగింది అని టాపిక్ కాదు. ఇక్కడ మాళ్ళకి ఏం అన్యాయం జరగలే. ఇక్కడ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు పెద్దగా తీర్పిచ్చింది ఏం లేదు. 1994లో ఎంఆర్పిఎస్ పుట్టితే 97లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండంటే వర్గీకరణ విడదీసిండు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వర్గీకరణ చేసిండు.